కష్టపడినండి. నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే 40 సంవత్సరాలు పట్టిందండి. అబద్ధానికి వేగం ఎక్కువంట, నిజానికి ఓపిక ఎక్కువంట. భారత స్త్రీలు చాలా ఓపికతో కూర్చున్నారు, శ్రద్ధగా వింటున్నారు. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అండి. ఈ మధ్యలో మన జీవితం అండి. కంటికి, వంటికి, పంటికి, ఈ మూడింటికి శక్తి ఉన్నప్పుడే ఏదైనా మంచి పని చేయాలి. లింగంపల్లి గ్రామంలో 11 మంది విద్యార్థులు కలిసి ఇంత చక్కటి కార్యక్రమం అంటే కంటికి, వంటికి, పంటికి మూడింటికి శక్తి ఉన్నప్పుడే వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. లింగంపల్లి గ్రామ ప్రజలందరూ అదృష్టవంతులు అన్నమాట. సంసారం మన ఎంబడి రాదంటండి, సంస్కారం మన ఎంబడి వస్తుందంట. అందుకే స్మరణంలో మృత్యోర్మా అమృతం గమయ. వెంట్రుకలు పండుతున్నాయంటే టికెట్ RACలో ఉందండి. ఎప్పుడైనా కన్ఫర్మ్ కావచ్చు. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే దగ్గరికి వస్తున్నామండి. చిన్నప్పుడు మీ అమ్మగారు పిల్లల తల్లి పిల్లల్ని కొట్టాలంటే ఆ చీపిరి ఎక్కడుంది, చీపిరి ఎక్కడుంది అంటూ ఉంటుందండి. చీపిరి ఉన్నా కూడా తీయదండి తల్లి, ఎందుకంటే కొట్టాలనిపించదు. తండ్రి అట్లా కాదండి, కొడతాడండి. దేనికోసం? ఆ పిల్లవాడు బాగుపడాలని. మరి ఇందాక చెప్పారు కదా, కొట్టాలి, నన్ను కొట్టారు కాబట్టి నేను బాగుపడ్డానండి. కానీ తల్లి పిల్లని సంకలో కూర్చోబెట్టుకుంటుందండి. దేనికోసం? తల్లి దృష్టి ఎక్కడి వరకు వెళ్తుందో ఆ పిల్లవాడి దృష్టి కూడా అక్కడి వరకే వెళ్తుంది. కానీ తండ్రి అట్లా కాదండి. తండ్రి ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? శబాష్, తండ్రి భుజం మీద కూర్చోబెట్టుకుంటాడండి. దేనికోసం? నాకన్నా గొప్పవాడు నా కొడుకు కావాలి, నాకన్నా దూరదృష్టి నా కొడుకు చూడాలన్న ఒక్క ఉద్దేశంతోనే. తల్లిదండ్రుల మించిన దైవం లేదండి. జీవితంలో 2 జ్యోతిష్యులండి. తల్లి మీ మనసును అర్థం చేసుకుంటుందండి. తండ్రి మీ దూరదృష్టితో మీ భవిష్యత్తు గురించి చెప్పేవాడు మన తండ్రి అండి. మన తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు అండి. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అండి. చెప్పారు ధనవంతులు కాదండి, కానీ 11 మంది ఈ ఊర్లో ధనవంతులండి. వాళ్ళు చేసిన సేవ గొప్పది అన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట. దోమకి చీర కట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంట. ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి. మనిషిని తృప్తి పరచలేమంటండి. ఎంత సంపాదించినా ఇంకా కావాలి కావాలి అంటున్నాడు. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బతుకుతున్నాను. తల్లిదండ్రులు జన్మనిస్తారండి.